మహారాష్ట్రలోని బారామతి గగనతలం ఒక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఎన్నికల ప్రచారం కోసం బయలుదేరిన ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ల్యాండింగ్ సమయంలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. 66 ఏళ్ల వయసులో ఆయన హఠాన్మరణం చెందటం మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ ఒక శూన్యాన్ని మిగిల్చింది. అయితే భారతదేశ చరిత్రలో ఇలాంటి గగనతల విషాదాలు, రాజకీయ దిగ్గజాలను బలి తీసుకోవడం ఇది మొదటిసారి కాదు, చాలానే ఉన్నాయి. 7 నెలల క్రితం జూన్ 12న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. లండన్కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. భారత చరిత్రలో 3 ముఖ్యమంత్రులు అధికారంలో ఉండగానే గగనతల ప్రమాదాల్లో కన్నుమూశారు. 1965లో పాకిస్తాన్తో యుద్ధ సమయంలో తనిఖీకి వెళుతుండగా బల్వంత్ రాయ్ మెహతా ప్రయాణిస్తున్న విమానాన్ని శత్రువులు కూల్చివేశారు. రెండు 2009లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ఆర్ నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాశారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఒక మాయని మచ్చగా నిలిచిపోయింది. 2011లో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న దోర్జీ ఖండు తవాంగ్ నుంచి వస్తుండగా హెలికాప్టర్ కూలి మరణించారు. రెండు 2002లో లోక్సభ స్పీకర్గా ఉన్న బాలయోగి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. 2001లో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ దిగ్గజం మాధవరావు సింధియా కాన్పూర్లో జరిగే ర్యాలీకి వెళుతుండగా ఉత్తరప్రదేశ్లో విమానం కూలి 56 ఏళ్ల వయసులో మరణించారు. 1980లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ విమాన విన్యాసాలు చేస్తుండగా ఢిల్లీలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. బల్వంత్ రాయ్ మెహతా నుంచి నేటి అజిత్ పవార్ వరకు ఎంతో మంది సమర్థవంతమైన నాయకులను దేశం గగనతల ప్రమాదాల రూపంలో కోల్పోయింది. సాంకేతికత ఎంత పెరిగినా ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు రాజకీయ యవనికపై ఇలాంటి విషాద ఛాయలను నింపుతూనే ఉన్నాయి.